హాయ్ ఎవ్రీవన్. మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ సినిమాలు చేయడమే కాకుండా వాళ్లతో సరిసమానంగా ఆల్ టైమ్ రికార్డ్స్ ని కూడా నెలకొల్పుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఆయన 3 సార్లు 100 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను అందుకొని సంచలనం సృష్టించాడు. కానీ ఆయన గత చిత్రం భోళా శంకర్ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత ఆయన విశ్వంబర సినిమాని మొదలు పెట్టాడు. ప్రారంభంలో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉండేవి కానీ టీజర్ తర్వాత ఆ అంచనాలన్నీ ఆవిరి అయిపోయాయి. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండడంతో అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయబోతున్నాడు. సంక్రాంతికి వాస్టనం చిత్రంతో 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించిన అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో అంతకు మించిన సూపర్ హిట్ ని కొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. రీసెంట్ గానే స్క్రిప్ట్ వర్క్ ని మొదలు పెట్టిన అనిల్ రావిపూడి ఫస్ట్ హాఫ్ ని డైలాగ్స్ వెర్షన్ తో సహా స్క్రిప్ట్ ని పూర్తి చేశాడట. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని వినిపించగా ఆయన పొట్ట చెక్కలు అయ్యే విధంగా నవ్వినట్టు తెలుస్తుంది. చిరంజీవి నుండి పూర్తి స్థాయి కామెడీ మూవీ వచ్చి చాలా ఏళ్లు అయింది. ఈ సినిమా ఆ లోటుని పూడ్చబోతుందని వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్ ని నేటి తరం ఆడియన్స్ కి తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని టాక్. ఈ సినిమాకి టైటిల్ ని కూడా వెరైటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఉగాది సందర్భంగా ఆ టైటిల్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా వదిలే ప్లాన్ ఉందట. అది కూడా ఆ రోజే చేస్తారా లేదా అనేది తెలియాలి ఉంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి నిర్మాతగా నేచురల్ స్టార్ నాని వ్యవహరించబోతున్నాడు. సందీప్ వంగతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అని టాక్ ఉంది కానీ అది స్పిరిట్ మూవీలో ప్రత్యేక పాత్ర చేయబోతున్నాడా లేకపోతే చిరంజీవితో ప్రత్యేకంగా ఒక సినిమా చేయబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం అనే హింట్ మాత్రం ఇప్పటికే సందీప్ వంగ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అనేకసార్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.